హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఉదయం అయితే బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అయితే మనకు రేపు ఉదయం స్కూల్స్, కాలేజీలు, షాపులు, బస్సులు కూడా అయితే మనకు మూసివేసే అవకాశం అయితే ఉంది. అయితే ఈ బంద్ మనకు ఎందుకు నిర్వహించబోతున్నారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. దీనికి సంబంధించి మనకి ఇప్పుడిప్పుడే ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ నోటిఫికేషన్ కూడా మీకు ప్రూఫ్ అనేది చూపించాలి కాబట్టి ఆ ప్రూఫ్ అనేది నేను ఇక్కడ స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ ఇప్పుడిప్పుడే రావడం అయితే జరిగింది. ఇక్కడ నోటిఫికేషన్లో మీకు క్లారిటీగా అయితే ఇచ్చారు. రేపు మన్యం బంద్కు పిలుపు, ఉత్కంఠ. ఏపీలో గిరిజన చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆదివాసీ సంఘాలు శనివారం అనగా రేపు అయితే మనకు బంద్ అయితే నిర్వహించబోతున్నారు. అల్లూరి, పోలవరం మన్యంకు పిలుపునైతే ఇచ్చారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా 9న సీఎం తమ డిమాండ్లను ప్రకటన చేయాలని చెప్పేసి నాయకులు అయితే కోరుతున్నారు. మరోవైపు బంద్కు ఎలాంటి అనుమతి లేదని, చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పేసి కూడా ఇక్కడ ఎస్పీ గారు అయితే చెబుతున్నారు. అలాగే ఇంకొక నోటిఫికేషన్ నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ రోడ్డెక్కిన గిరిజనులు దద్దరిల్లుతున్నటువంటి పాడేరు. ఇక్కడ అల్లూరు జిల్లాలో పాడేరు గిరిజన హక్కులపై రక్షణకై వేలాది మంది ఆదివాసులు భారీ ర్యాలీ అయితే నిర్వహించారు. ఆదివాసీ చట్టాలను పటిష్టం చేయాలని చెప్పేసి 1/17 చట్టం పరిరక్షణ, భూములపై హక్కు, జీవో, అలాగే మనకు ఏజెన్సీ ఉద్యోగాలకు 100% గిరిజనులకే పునరుద్ధరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ రోడ్డెక్కారు. అయితే ఎమ్మెల్యే ఇక్కడ విశ్వేశ్వరరావు ప్రజా సంఘాల నేతలు భారీ సంఖ్యలో ఆదివాసీలు తరలించడంతో ఓ దశ ఉద్రిక్తత నెలకొనిందని చెప్పేసి ఇక్కడైతే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ నోటిఫికేషన్ మనకు క్లారిటీగా అయితే ఇచ్చారు. ఆదివాసీలకు సంబంధించినటువంటి డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్లు అనేది అమలు పరచాలని, ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి యాక్షన్ అనేది తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఈ బంద్కి అయితే మనకు ఆదివాసులు అయితే నిర్వహించబోతున్నారు. దీని కారణంగా మనకు కొంచెం ఈ ఆర్టీసీ బస్సులు కానివ్వచ్చు, సో ప్రయాణికులు అనుకున్న టయానికి చేరకపోవడము, సో ఇలాంటివి కూడా అయితే అవుతాయి. అలాగే మనకు రేపు సెకండ్ సాటర్డే కాబట్టి మేబీ ఆల్మోస్ట్ అన్ని స్కూళ్ళకు కూడా సెలవు అయితే ఉంటుంది. ఇక ఏదైనా ప్రైవేటు స్కూల్స్ కానివచ్చు, ఎక్కడైనా ఉంటే కనుక అలాంటి వాటికి కూడా అయితే రేపు సెలవు అనేది ఇచ్చే అవకాశం అయితే ఉందండి. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.